అండి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ శాంసంగ్కి. ఇందులోకి ఏంటంటే కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ అనేది స్లోగా తీసుకుంటుంది ఇలా. సో ఇది వరకు మిషన్ ఫస్ట్లో తీసుకున్నప్పుడు చాలా స్పీడ్గా వచ్చేది వాటర్, బట్ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే స్లోగా వస్తుంది గత కొంతకాలం నుంచి. సో మిషన్ ఏంటంటే గంట తిరగాల్సింది 2-3 గంటలు తిరిగేస్తుంది, టైం ఎక్కువ తీసేసుకుంటుంది, పవర్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందేమో అన్న భయం ఉంది మాకు. అది కాకుండా మిషన్ ఒక్కొక్కసారి ఆగిపోతుంది, ఫోర్స్ ఎర్రర్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. సో దీనికి మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే అండి, మనకి మిషన్ దగ్గరికి ట్యాప్ దగ్గర నుంచి మిషన్కి ఒక పైప్ అంటూ కనెక్షన్ అయి ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఫస్ట్ ట్యాప్ను ఆఫ్ చేసుకొని ఈ ఇన్లెట్ పైప్ అని ఉంటుందండి, దీన్ని ఇన్లెట్ అంటాము. జస్ట్ ఇలా బాటిల్ మొత్తం ప్రెస్ చేసినట్టు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి లోపల చూసారు కదా చిన్న ఫిల్టర్ టైప్ ఇచ్చారు. జస్ట్ అది స్క్రూ డ్రైవర్, మ్యాక్సిమం మీరు చేతితో తీయాలంటే తీయచ్చు, లేదా ఒక స్క్రూ డ్రైవర్ ట్రస్ట్తోనో పుష్ చేస్తూ లాగితే వచ్చేస్తుందండి. సో ఇలా తీసిన తర్వాత సో ఈ ఫిల్టర్కి ఇలా నాచు పట్టేసి ఉంటుంది, చూసారు కదా, ఈ విధంగా నాచు పట్టేసి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ఫిల్టర్లో నాచు లేకపోయినా సరే ఇక్కడ ట్యాప్ దగ్గర నుంచి కూడా వాటర్ ప్రెషర్ స్లోగా ఉన్నా సరే అలాగే వాటర్ స్లో తీసుకుంటుంది. సో ఆ టైంలో మీరు ప్లంబర్తో చూపించుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి మనం వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఫిల్టర్ అనేది నాచ్తో క్లోజ్ అయిపోయి ఉంది. సో ఇది మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మన బట్టలు కొలా కింద పెట్టి నార్మల్ బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు ఇది. సో మీకు చూపిస్తాను చూడండి. సో ట్యాప్ దగ్గరికి వచ్చినప్పటికి ఇలాగ మనం నార్మల్గా క్లీన్ చేసుకొని జస్ట్ ఇలాగ చూసారు కదా ఎంత నాచు వస్తుందో, ఇంత నాచు అనమాట. సో అదంతా క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఇలా ఉంటుంది ఫిల్టర్. చూసారు కదా అది అంత నీట్గా ఉందో. యాజ్ యూజువల్గా మనం ఎలా తీసామో అలాగే పెట్టేద్దాం. సో యాజ్ యూజువల్గా మనం ఎలా తీసామో అలాగే పెట్టేసాం. సేమ్ ఇన్లెట్ పైప్ని కూడా ఫిట్ చేసేయచ్చు. బాటిల్ మొత్తం బిగించినట్టే బిగించేసుకోవాలి. సో బిగించేసుకొని యాజ్ యూజువల్గా మనం ట్యాప్ని మళ్ళీ ఎలాగ ఎప్పుడులాగా ఆన్ చేసుకొని, సో ఆన్ చేసుకున్నట్లయితే చూసారు కదా ఇలాగ వచ్చిన ప్రెజర్కైనా ఇప్పటికైనా వాటర్ అన్నది ఎలా పెరిగిందో. సో అది ఏంటంటే ఖచ్చితంగా ఫిల్టర్ క్లీన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అన్నది సాల్వ్ అయిపోతుందండి. సో ఎప్పుడన్నా మీ మిషన్స్ కూడా అలాగే ఎప్పుడన్నా జరిగినట్లయితే ఖచ్చితంగా ఇది క్లీన్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.